హాయ్ ఎవ్రీబడి. మీ అందరినీ ఇంకొక సెషన్లో మీట్ చేసి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం GSTR1 ఫైలింగ్ పది చూడబోతున్నాము. ఈ సెషన్లో మన GSTR1 ఫైలింగ్ ఫుల్గా ఎట్లా జోహో బుక్స్లో ఎట్లా సెటప్ చేయాలా, దాంట్లో స్టార్ట్ చేసి ఎట్లా మనం ఎండ్లో ఫైల్ చేయాలా వరకు మనం చూడబోతున్నాము. సో ఇప్పుడు మనం సెషన్ లోపల వెళ్తాము. సో ఫస్ట్ మనం GSTR1 ఫైలింగ్ పెద్ద ఫుల్గా చూడబోతున్నాం. దాని అజెండా ఏంటంటే, ఫస్ట్ GST అంటే ఏంటి, నెక్స్ట్ GSTR1 పైన ఒక ఓవర్వ్యూ అండ్ దాని ఎలిజిబిలిటీ, ఎవరెవరు ఫైల్ చేయాలా, ఏం డ్యూ డేట్, అదన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టోటల్గా కామన్గా GST అంటే ఏంటి, GSTR1 అంటే ఏంటి ఉంటుంది. తర్వాత GST ఫైలింగ్ జోహో బుక్స్లో ఎట్లా సెటప్ చేయాలా. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, GST ఫైలింగ్ సెటప్ చేసేది వెరీ ఇంపార్టెంట్ జోహో బుక్స్లో. దాని తర్వాత GST ఫైలింగ్ని 3 స్టెప్స్లో మనం ఎట్లా జోహో బుక్స్లో కంప్లీట్ చేయాలా అనేది మీకు నేను చూపించినాక దాన్ని ఒక రీక్యాప్ మాదిరిగా మన ఎండ్లో పెట్టుకుంటాం. సో ఇదే మన అజెండా. మనం సెషన్ని స్టార్ట్ చేసుకుంటాం. ఫస్ట్ GST అంటే ఏంటి. ఇప్పుడు ఒక రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ వచ్చి వాళ్ళు ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తారు, ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారు. దాంట్లో మన గవర్నమెంట్ ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకటి అప్లై చేస్తారు. సో 2017లో ఈ GST అనే ఒక విషయం మన గవర్నమెంట్ తెచ్చినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్తో, ఆ ఒక సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్తో మన తీసి అన్ని గూడ్స్ కానీ లేదా మనం ప్రొవైడ్ చేసే సర్వీస్ కానీ మన దాంట్లో పడుతుంది. సో అదేదా GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తారు. సో దానికి ఒక 1 or 2 రిటర్న్స్ ఫైల్ చేస్తారు. మనం సేల్ చేసేదానికి ఇన్వాయిస్ వేస్తాము, పర్చేస్ చేసేదానికి బిల్స్ ఉంటుంది. సో అదన్నమే మనం వచ్చి ఒక మన గవర్నమెంట్కి చూపించాలి కదా. సో దానికి మనం రిటర్న్స్ ఫైల్ చేస్తాము. ఆ ఫైలింగ్ పేరుదా GSTR1 అని చెప్తారు. వాళ్ళు సేల్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇన్వాయిస్ చేసి దాన్ని డాక్యుమెంటేషన్ చేసి మన గవర్నమెంట్కి ఫైల్ చేస్తారు. నేను ఇన్ని ప్రోడక్ట్స్ సేల్ చేసి ఉన్నాను అనే మరిగా. సో ఇది గవర్నమెంట్కును వాళ్ళ అకౌంట్ పెట్టుకునేదానికి ప్రాపర్ బెనిఫిషియల్గా ఉన్ను. అది లేకుండా మన దగ్గర నుంచి ఒక రిజిస్టర్డ్ GST పర్సన్ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసే కన్స్యూమర్ వల్ల వాళ్ళు GSTR2B రీకన్సిలేషన్ చేసుకోవచ్చును. సో నెక్స్ట్ వీక్లంతా మీకు GSTR2, 2A, 3B దానికి మన సెషన్ పెట్టుకొని ఉన్నాము. సో అది కూడా తప్పకుండా చూడండి, మీకు దాంట్లో ఐడియా దొరుకుతుంది. ఎట్లా మీ కస్టమర్స్కి 2B రీకన్సిలేషన్ ఎట్లా అవుతుందని మీరే కూడా చూసుకోవచ్చును. మీ వెండర్ GSTR1 ఫైల్ చేసేటప్పుడు మీరు GSTR2B రీకన్సిలేషన్ చేస్తారు కదా. సో దాని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎలిజిబిలిటీ అండ్ డ్యూ డేట్స్. GSTR1కి ఎలిజిబిలిటీ అంటే ఎవరెవరంతా GST రిజిస్టర్డ్ పర్సన్స్గా ఉండారో వాళ్ళందరిమే GSTR1 తప్పకుండా ఫైల్ చేయాలి. సో ఇప్పుడు డ్యూ డేట్ అని పెట్టుకుంటే 2 రిపోర్టింగ్ పీరియడ్స్ ఉంది. సో ఫస్ట్ రిపోర్టింగ్ పీరియడ్ వచ్చి క్వార్టర్లీ, సెకండ్ వచ్చి మంత్లీ. క్వార్టర్లీ రిపోర్టింగ్ పీరియడ్లో మీరు ఎలిజిబుల్గా ఉండారంటే మనం ఒక ఎగ్జాంపుల్తో ఎత్తుకుంటాం. సో క్వార్టర్లీ అంటే ఏప్రిల్, మే, జూన్. సో ఇది ఒక క్వార్టర్ అని చెప్తాము. సో ఏప్రిల్ టు మే మీరు చేసిన సేల్స్ని జూలై 13th లోపల మీరు వచ్చి ఫైల్ చేయాలి. సో ఇదే క్వార్టర్లీ ఫైలింగ్ది ప్రాసెస్. సో ఏప్రిల్, మే, జూన్ ఈ క్వార్టర్ది మీరు వచ్చి జూలై 13th లోపల ఫైల్ చేయాలి. ఇప్పుడు మీరు మంత్లీ ఎత్తుకుంటున్నారంటే మీరు వచ్చి 11th of నెక్స్ట్ మంత్. సో ఇప్పుడు మీరు ఏప్రిల్ మంత్కి ఫైల్ చేయాలని అనుకుంటున్నారంటే మీరు వచ్చి మే 11th లోపల మీ ఫైలింగ్ని కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇదిదా GSTR1 అండ్ దాని ఎలిజిబిలిటీ. అది లేకుండా దాని డ్యూ డేట్ అండ్ దాన్ని బట్టి కొంచెం ఇన్సైట్స్. సో ఇంతవరకు మనం కామన్గా GSTR1 అంటే ఏంటి, GST అంటే ఏమని చూసినాము. ఇప్పుడు మన జోహో బుక్స్లో GSTR1 ఎట్లా ఎనేబుల్ చేయాలా దాని ప్రొసీజర్స్ అంతా చూస్తాము. సో దాంట్లో పోయేదానికి ముందుగా మన జోహో బుక్స్లో 2 types ఆఫ్ ఫైలింగ్ సపోర్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫైలింగ్ వచ్చి ఏమంటే EVC, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్. సెకండ్ టైప్ వచ్చి DSC, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేషన్. సో ఇదంతా ఏంటనేసి త్వరగా నేను ఈ సెషన్లో చెప్తాను. ఇప్పుడు మనం జోహో బుక్స్లో ఎట్లా వచ్చి బేసిక్ సెటప్ చేయాలా అనేది చూస్తాం. మీరు జోహో బుక్స్లో ఫస్ట్ లాగిన్ చేసినాక పోయి సెట్టింగ్ క్లిక్ చేసినారంటే మీకు ట్యాక్స్ అండ్ కంప్లైన్స్ కింద ట్యాక్సెస్ అని కనిపిస్తుంది. సో ట్యాక్సెస్ని క్లిక్ చేసినారంటే GST సెట్టింగ్స్ కింద మీకు ఎస్ ఆర్ నో అని ఫస్ట్ అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తానంటే ఇట్లా మరిగా ట్యాబ్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయినాక మీ GSTINని ఈ జాగాలో ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసినాక మీ బిజినెస్ లీగల్ నేమ్, మీ బిజినెస్ ట్రేడ్ నేమ్, మీరు ఏ డేట్లో GSTకి రిజిస్టర్ చేసినారు. సో GST రిజిస్టర్డ్ ఆన్. సో 2017లో ఏం మంత్, ఏం డేట్లో మీరు రిజిస్టర్ చేస్తున్నారో దాన్ని ఇక్కడ డేట్గా వేసుకోండి. రివర్స్ ఛార్జ్ అప్లికబుల్గా ఉంటే రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అని వేసుకోండి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అప్లికబుల్గా ఉందంటే అవును నేను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనే మరిగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పెట్టుకోండి. కస్టమ్ డ్యూటీ ఛార్జెస్ ఏం అకౌంట్లో ట్రాక్ అవ్వాలనేది ఇక్కడ చూసుకోండి. సో దట్ మీరు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ కస్టమ్ డ్యూటీ ఛార్జెస్ వచ్చి ఈ అకౌంట్లో అకామిడేట్ అయిపోతుంది బై డిఫాల్ట్గా.
తర్వాత ఇప్పుడు మీరు డిజిటల్ సర్వీసెస్ మరిగా ఓవర్సీస్ కస్టమర్కి ఏదైనా ప్రొవైడ్ చేస్తున్నారంటే అవును నేను ఓవర్సీస్ కస్టమర్కి డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను అనేది ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇది ద వెరీ ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చి ఏమని అడిగినారంటే ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్. సో ఇది నా నిండా ఇంపార్టెంట్ అయిన జాగా. ఎందుకని చెప్తున్నానంటే ఈ జాగాలో నిండా మంది మిస్టేక్ చేసేదానికి టెండ్ చేస్తారు. సో ఎట్లా మరి మిస్టేక్స్ అని కూడా నేను ఫర్దర్గా చెప్తాను. సో ఇక్కడ జిఎస్టీఎన్ యూసర్ నేమ్ అని ఉంది. సో ఇక్కడ జిఎస్టీఎన్ యూసర్ నేమ్ అనే జాగాల నిండా మందులు మనం ఏం చేస్తామంటే మన జిఎస్టీ నెంబర్ని ఈ జాగాలో ఇచ్చేస్తున్నాం బై మిస్టేక్గా. ఓకే, సో మన ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇవ్వకూడదు. ఈ జాగాలో మన జిఎస్టీ పోర్టల్లో ఒక జిఎస్టీని యూసర్ నేమ్ పెట్టుకొని ఉంటాము. ఆ యూసర్ నేమ్ మీద మన ఈ జాగాలో ఇవ్వాలి. ఆ యూసర్ నేమ్ని ఇచ్చినాక మీరు ఏం రిపోర్టింగ్ పీరియడ్ అని ఇక్కడ చూస్ చేసుకుంటారు. సో ఈ డ్రాప్ డౌన్లో మంత్లీ అని ఉంటుంది, క్వార్టర్లీ అని ఉంటుంది. మనం ఫస్టే డిస్కస్ చేస్తున్నాం కదా. సో మంత్లీ అంటే నెక్స్ట్ మంత్ 11th లోపల మీరు ఫైల్ చేయాలా. క్వార్టర్లీ అంటే ఆ క్వార్టర్ ఫినిష్ అయ్యి నెక్స్ట్ మంత్ 13th లోపల మీరు ఫైల్ చేయాలా. సో మీకు ఏం ఫైలింగ్ అప్లికబుల్గా ఉందో, ఏం పీరియడ్ అప్లికబుల్గా ఉందో దాన్ని ఇక్కడ చూస్ చేసుకోండి. ఇఫ్ సపోజ్ మీరు మంత్లీలో ఉండారు అండ్ మీరు క్యూఆర్ఎంపీ స్కీమ్ లోపల ఉండారంటే ఎస్ నేను క్యూఆర్ఎంపీ స్కీమ్ లోపల ఉండాను అని మరి ఇక్కడ పెట్టుకోండి. క్యూఆర్ఎంపీ స్కీమ్ అంటే మీరు వచ్చి ఫైలింగ్స్ని క్వార్టర్లీగా చేస్తారు, బట్ మంత్లీ ట్యాక్స్ పే చేస్తారు. సో ట్యాక్స్ పే చేసేదాన్ని వచ్చేటప్పుడు మనం దాన్ని 3Bలదా చేస్తాము. సో 3Bని వచ్చి మన ఫర్దర్గా మీకు వచ్చి ఆ సెషన్లో చెప్తారు క్యూఆర్ఎంపీ స్కీమ్ వచ్చి మీకు ఎట్లా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి, ఎట్లా దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారు అదన్నీ మన ఫర్దర్ సెషన్స్లో మీకు చెప్తారు. నెక్స్ట్ వీక్ జరిగే సెషన్స్లో అంతా మీకు క్లియర్గా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ జనరేట్ ఫస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఫ్రమ్ అని ఉంది. సో మన జిఎస్టీ అందరికీ తెలుసును, జిఎస్టీ వచ్చి మనకి 2017లో వచ్చింది అండ్ అప్పుడుదా మనం వచ్చి మన ఫస్ట్ ట్యాక్స్ రిటర్న్ జనరేట్ చేసి ఉంటాము కదా. సో మనం ఏం చేస్తామంటే బై మిస్టేక్గా ఇక్కడ 2017 డేట్ ఇచ్చేస్తాము. అట్లా ఇవ్వకూడదు. అట్లా ఇచ్చినారంటే మనం ఆ డేట్ నుంచి ఫైల్ చేసుకొని వచ్చే మరుగు అయిపోతుంది జోహో బుక్స్లో. మీరు ఏం డేట్లో జోహో బుక్స్ని యూజ్ చేసి స్టార్ట్ చేస్తున్నారో ఆ మంత్దా ఆ ఇయర్దా మీరు ఇక్కడ చూస్ చేసే మరిగా ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూసినామంటే ఇప్పుడు మనం 2023లో ఉంటాము. సో ఇప్పుడు మీరు 2023 నవంబర్దా మీ ఫైలింగ్ స్టార్ట్ చేస్తున్నారు అట్లా అంటే ఇక్కడ 2023 నవంబర్ అని చూడాలి. ఈ ఆర్గనైజేషన్ వచ్చి మనం 2018 నుంచి స్టార్ట్ చేసినట్టు ఇక్కడ మెన్షన్ చేసిందాము, అంతదా వేరేం లేదు. సో మీరు ఇక్కడ వచ్చి ఏ డేట్లో మీరు వచ్చి జోహో బుక్స్ యూజ్ చేసి స్టార్ట్ చేస్తున్నారు, ఏ మంత్లో స్టార్ట్ చేస్తున్నారో, ఏ మంత్ నుంచి మీరు వచ్చి జోహో బుక్స్లో ఫైలింగ్ చేయబోతున్నారు, ఫస్ట్ టైం ఫైలింగ్ చేయబోతున్నారు, ఆ డేట్ని ఆ మంత్ని మీరు వచ్చి ఇక్కడ చూస్ చేసుకోవాలా. దాని తర్వాత జిఎస్టీ ఫైలింగ్ అప్రూవల్. ఈ అప్రూవల్ అనేది వచ్చి మన జోహో బుక్స్ లోపలనే ఉండే ఒక అప్రూవల్. ఇది ఎట్లా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే దీనిని ఒక ఎగ్జాంపుల్గా ఎత్తుకొని పోతాం. ఇప్పుడు మీరు ఒక అడ్మిన్, మీ కింద మీ అకౌంటెంట్ ఉన్నారు, మీ అకౌంటెంట్ ఫైలింగ్ అంతా ప్రాసెస్ చేస్తున్నారు అని పెట్టుకోండి జోహో బుక్స్ నుంచి. సో మీ అకౌంటెంట్ వచ్చి మీ డేటాని జోహో బుక్స్ నుంచి మీ పోర్టల్కి పుష్ చేస్తున్నారు. బట్ ఫైలింగ్ ప్రొసీడ్ చేసేదానికి ముందుగా వాళ్ళు వచ్చి మీ దగ్గర ఒక అప్రూవల్ తీసుకోవాలా. దానికి మీరు వచ్చి ఇక్కడ జోహో బుక్స్లో అప్రూవల్ అనేది ఎనేబుల్ చేసుకొని ఎవరెవరు అప్రూవర్స్గా ఉండాలా అని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం లిమిట్ వచ్చి మనకి 5 అప్రూవర్స్ వరకు లిమిట్ ఉంది. సో 5 అప్రూవర్స్ ఎవరెవరు అనేది మీరు ఇక్కడ పెట్టుకొని సేవ్ క్లిక్ చేసినారంటే మీకు వచ్చి అప్రూవల్ ఎనేబుల్ అయిపోతుంది. సో మీరు ఫైలింగ్ కంప్లీట్ చేసేదానికి ముందుగా మీరు అప్రూవ్ చేసుకొని తర్వాత ఫైల్ చేసుకోవచ్చు. సో అది ఎట్లా వర్క్ అవుతుందని మనం ఫర్దర్గా ఈ సెషన్లో చూస్తాం. సో వన్స్ ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్లో మనం అనిమే చేసినాక డైరెక్ట్గా మనం ఇప్పుడు ఎట్లా జోహో బుక్స్లో మన అనిమే సెటప్ చేసేయండి. బట్ మనం ఇప్పుడు మన జిఎస్టీ పోర్టల్లో ఏం చేయాలా, జిఎస్టీ పోర్టల్లో ఏపీఐ యాక్సెస్ మనం ప్రొవైడ్ చేయాలా. అప్పుడుదా మనకు వచ్చి బుక్స్ను మన జిఎస్టీ పోర్టల్కు లింక్ దొరుకుతుంది. సో అది ఎట్లా చేయాలని చూద్దాం రండి. సో ఇప్పుడు ఏపీఐ యాక్సెస్ ఇచ్చేదానికి మీరు ఫస్ట్ మీ జిఎస్టీ పోర్టల్లో లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్నాక మీ రైట్ సైడ్లో మై ప్రొఫైల్ అనే ఒక బటన్ తెలుస్తుంది. దాన్ని క్లిక్ చేసినారంటే మీకు క్విక్ లింక్స్ కింద మేనేజ్ ఏపీఐ యాక్సెస్ అనే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినారంటే మీకు ఇట్లా మరికి ఒక ట్యాబ్ లోపల తోడుకొని పోయిందంటే ఎనేబుల్ ఏపీఐ రిక్వెస్ట్ ఎస్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి ఏపీఐ ఎనేబుల్గా ఉంటేదా మన డేటా పుష్ చేస్తే బుక్స్లన్నీ పుష్ చేస్తే పోర్టల్లో మనకు చూపిస్తుంది. సో ఎస్ క్లిక్ చేసినాక డ్యూరేషన్ని 30 days అని పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు మంత్లీ ఫైలింగ్ మరి ఏదైనా చేస్తున్నారంటే మీరు వచ్చి ఎవ్రీ మంత్ ఆన్ మంత్ మీరు వచ్చి ఇక్కడ ఏపీఐని ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ సైడ్లో వాళ్ళు పెట్టిన డ్యూరేషన్ వచ్చి 30 days దా పెట్టి ఉన్నారు. సో 30 daysకి మీరు డ్యూరేషన్ని పెట్టుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసినారంటే మీకు ఏపీఐ యాక్సెస్ ఎనేబుల్ అయిపోతుంది. సో ఎవ్రీ 30 days మీరు వచ్చి ఇక్కడ ఏపీఐ యాక్సెస్ని రీఎనేబుల్ చేస్తూనే ఉండాలి. అప్పుడుదా మీరు ఇప్పుడు డే టు డే బేసిస్లో ఏదైనా పుష్ ఇనిషియేట్ చేస్తే కూడా అది డేటా మీకు పోర్టల్లో చూపిస్తుంది. సో ఇట్లా మీరు వచ్చి ఏపీఐ యాక్సెస్ ఇవ్వాలా. ఇప్పుడు మనం ఇంతవరకు ఎట్లా జోహో బుక్స్లో సెటప్ చేయాలని చూసినాము, ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్లో ఏదేది ఇంపార్టెంట్ అని చూసినాము, ఏపీఐ యాక్సెస్ ఎట్లా ఇవ్వాలని చూసినాము. సో ఇదంతా బేసిక్ స్టెప్స్
మన జోహో బుక్స్లో నుంచి జిఎస్టీ ఫైలింగ్ చేసేదానికైనా బేసిక్ నీడ్స్. ఇప్పుడు రండి మన జోహో బుక్స్ నుంచి ఎట్లా ఫైలింగ్ ప్రాసెస్ చేయాలని చూస్తాం. సో ఇప్పుడు మీరు జోహో బుక్స్ లోపల మీ డాష్బోర్డ్ లోపల వెళ్ళినారంటే మీకు ఇక్కడ జిఎస్టీ ఫైలింగ్ అనే ఆప్షన్ దొరుకుతుంది. సో ఇప్పుడు జిఎస్టీ ఫైలింగ్ని క్లిక్ చేసినారంటే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ జిఎస్టియన్స్ చూపిస్తుంది. సో ఈ లిస్ట్ ఆఫ్ జిఎస్టియన్స్లో మీరు వచ్చి మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టుకొని ఉన్నారంటే, డిఫరెంట్ స్టేట్లో మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టుకొని ఉన్నారంటే ఆ జిఎస్టియన్ అన్నమే ఇక్కడ లిస్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఒకే స్టేట్ లోపల మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టుకొని ఉన్నామంటే అదన్నమే ఒకే జిఎస్టిఎన్ కింద వచ్చేస్తుంది. సో ఇప్పుడు నా ఎగ్జాంపుల్కి ఈ జిఎస్టిఎన్ నెంబర్కి కింద హెడ్ ఆఫీస్ అని ఉంది, తర్వాత సెకండ్ జిఎస్టిఎన్ నెంబర్ కింద ఉత్తరాఖండ్ వేర్ హౌస్ లొకేషన్ అని ఉంది. సో దీన్ని నేను బ్రాంచ్గా కన్సిడర్ చేస్తున్నానంటే ఎనేబుల్ జిఎస్టిఎన్ క్లిక్ చేసి నేను ఈ ఉత్తరాఖండ్ వేర్ హౌస్ లొకేషన్కి కూడా నా వల్ల జిఎస్టీ ఫైలింగ్ చేసే అవుతుంది. ఇప్పుడు నేను వచ్చిన హెడ్ ఆఫీస్ మట్టుకుదా నేను జిఎస్టీ ఫైలింగ్ చేయబోతున్నాను, దానివల్ల దానికి మట్టు ఎనేబుల్డ్గా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ వ్యూ ఫైలింగ్ హిస్టరీ అని క్లిక్ చేసినామంటే దీనికి ముందుగా మీరు జోహో బుక్స్లో ఏదైనా ఫైలింగ్ చేసి ఉన్నారంటే ఆ ఫైలింగ్ని మీరు వ్యూ చేసుకోవచ్చును, మీ హిస్టరీని మీరు వ్యూ చేసుకోవచ్చును. తర్వాత ఇప్పుడు వ్యూ సమ్మరీ అనేది మనం క్లిక్ చేసినామంటే మనకు వచ్చి ట్యాబ్ ఇట్ల మరిగా కనిపిస్తుంది. మన లోపల వచ్చినాక ట్యాబ్ ఇట్ల మరిగా మనకి కనిపిస్తుంది. సో ద వెరీ ఫస్ట్ థింగ్ మనకి ఏది కనిపిస్తుందంటే మంత్లీ/క్వార్టర్లీ రిటర్న్స్. ఎందుకంటే మనం ఫస్టే చూసినాము సెట్టింగ్స్లో మనకు 2 రిపోర్టింగ్ పీరియడ్ ఉంది, మంత్లీ అండ్ క్వార్టర్లీ. సో ఇప్పుడు మీరు ఈ క్యాలెండర్ క్లిక్ చేసేసి మీరు క్వార్టర్లీ బేసిస్ చూస్ చేస్తున్నారంటే క్యాలెండర్ వచ్చి క్వార్టర్లీ బేసిస్లో మూవ్ అవుతుంది. మీరు మంత్లీ బేసిస్లో చూస్ చేస్తున్నారంటే మీ వల్ల మంత్ ఆన్ మంత్ క్యాలెండర్ని మూవ్ చేసి వ్యూ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు జిఎస్టీఆర్ 1 చూస్తాము. సో మన జిఎస్టీఆర్ 1 వచ్చి అన్ఫైల్డ్లో ఉంది. మీరు ఇక్కడి నుంచే మీ డేటాని పుష్ చేసుకోవచ్చును, ఆర్ ఎల్స్ మీరు ఇంకా లోపల వెళ్ళేసి అన్ని వెరిఫికేషన్ చేసినాక పుష్ చేసుకోవచ్చును. సో పుష్ చేసినాక మీకు అది పోర్టల్ రిఫ్లెక్ట్ అవుతుంది, అది మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాము. ఇక్కడ నుంచి పుష్ చేసేసి మీరు ఇక్కడ నుంచి కూడా ఫైల్ నెంబర్ని ఇచ్చేయవచ్చును. లేదు నేను వచ్చి నేను వెరిఫై చేసుకోవాలా, వెరిఫై చేసినా కదా నేను వచ్చి పుష్ చేస్తున్నాను అట్లా అన్నారంటే ఆల్ ట్రాన్సాక్షన్ కింద 17 ట్రాన్సాక్షన్స్ మన దగ్గర ఉంది. సో ఆ బ్లూ కలర్ హైపర్ లింక్ని మనం క్లిక్ చేసినామంటే మన ఓవర్ వ్యూ పేజ్, అదంటే మన ఓవరాల్ సమ్మరీ లోపల పోతుంది. మన ఓవరాల్ సమ్మరీ లోపల పోయినామంటే మన ట్రాన్సాక్షన్, మన ఇన్వాయిస్ ఉంది కదా, మన ఇన్వాయిస్లో మన క్రెడిట్ నోట్ డెబిట్ నోట్లంతా ఏం జిఎస్టీ ట్రీట్మెంట్ పెట్టినామో కస్టమర్కి దాన్ని బేస్ చేసి ఈ జాగాలో మనకి ట్రాన్సాక్షన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు వెరీ ఫస్ట్ థింగ్ B2B ఇన్వాయిసెస్ అని ఉంది. సో B2B ఇన్వాయిసెస్ అంటే ఏంటి, నేను ఒక రిజిస్టర్డ్ పర్సన్, నా దగ్గర నుంచి తీసే ఇంకొక పర్సన్ రిజిస్టర్డ్గా ఉండరు. సో బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్, B2B ఇన్వాయిసెస్. సో మీరు ఈ టిప్ ఐకాన్లో మీ కర్సర్ పెడితే కూడా మీకు ఇట్లా మరిగా పాపప్ వస్తుంది. మీరు ఆ పాపప్ని కూడా రీడ్ చేసి మీరు ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు. నెక్స్ట్ B2C లార్జ్. B2C లార్జ్ అనేది వచ్చి నేను నా ప్రోడక్ట్ని ఒక రిజిస్టర్డ్ బిజినెస్ పర్సన్, నేను జిఎస్టీ రిజిస్టర్డ్ బిజినెస్ పర్సన్, నేను నా ప్రోడక్ట్ని ఇంకొక కన్స్యూమర్కి సేల్ చేస్తున్నాను. సేల్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ది వాల్యూ వచ్చి 2.5 lakhs కన్నా జాస్తిగా ఉంది. అట్లా మరిగా ఉండే టైంలో అది B2C లార్జ్ కింద వస్తుంది. ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ అంటే నేను నా ప్రోడక్ట్ని ఇండియా బార్డర్స్ని వచ్చి బయట పంపిస్తున్నాను, అట్లా అంటే అదన్నీ ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ కింద వస్తుంది. B2C స్మాల్ అంటే సేమ్ మన B2C లార్జ్ చూసినాం కదా, లార్జ్కు స్మాల్కు ఉండే ఒకే డిఫరెన్స్ ఏంటంటే నేను కన్స్యూమర్తో ఇస్తున్నాను అంటే లార్జ్లో నా వాల్యూ వచ్చి 2.5 కన్నా జాస్తిగా ఉంటుంది, స్మాల్లో 2.5 కన్నా తక్కువగా ఉంటుంది. అదేదా B2C స్మాల్ అని చెప్తాము. తర్వాత ఎక్సెంప్టెడ్ అంటే ఇప్పుడు నా ప్రోడక్ట్ వచ్చి నేను GST 0%లో ఇస్తున్నాను, లేదు నాన్ ట్యాక్సబుల్లో ఇస్తున్నాను, లేదు దానికి ట్యాక్సే ఉండదు, GST ఆ ప్రోడక్ట్కి అప్లికబుల్గా ఉండదు. సో అట్లా మరిగా ఇన్వాయిసెస్ అన్నీ ఎక్సెంప్టెడ్ కింద వచ్చేస్తుంది. తర్వాత క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ అండ్ రీఫండ్ వౌచర్స్. సో మీరు ఈ ఫినాన్షియల్ పీరియడ్లో ఏదైనా క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ ఇచ్చి దానికి ఏదైనా రీఫండ్ ఏదైనా ఇనిషియేట్ చేస్తున్నారంటే అదన్నీ ఈ జాగాలో మీకు వస్తుంది. తర్వాత అడ్వాన్స్ పేమెంట్స్. ఇప్పుడు మీ కస్టమర్స్ వచ్చి మీకు అడ్వాన్స్ పేమెంట్ని ట్యాక్స్తో ప్రొవైడ్ చేసి ఉన్నారంటే అదన్నీ ఈ జాగాలో లిస్ట్ అవుతుంది. ట్యాక్స్ పెయిడ్ అనేది ఏంటంటే ప్రీవియస్ ఫైలింగ్ పీరియడ్లో మన కస్టమర్స్ అడ్వాన్సెస్తో ట్యాక్సెస్ పే చేసి ఉంటారు కదా, ఆ అడ్వాన్సెస్ని మనం కరెంట్ ఫైలింగ్ పీరియడ్లో వేసిండే ఇన్వాయిసెస్కి అప్లై చేసినామంటే అట్లా మరిగే పేమెంట్స్, అట్లా మరిగే అడ్వాన్స్ పేమెంట్స్ విత్ ట్యాక్సెస్ వచ్చి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అట్ లాస్ట్ మీకు వచ్చి HSN సమ్మరీ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్, అదన్నీ మీకు ఓవరాల్గా ఈ జాగాలో డిస్ప్లే అవుతుంది. సో ఇదిదా మన ఓవర్వ్యూ పేజ్ అని చెప్తాము. వన్స్ ఓవర్వ్యూ పేజ్లో మీరు అన్నీ చెక్ చేసినాక పుష్ టు GST
అనే ట్యాబ్ని మీరు మూవ్ చేసుకోవచ్చు. ఆ ట్యాబ్లో పోయినారంటే మీకు వెరీ ఫస్ట్ థింగ్ ఏది ఉంటుందంటే 6 ట్యాబ్స్ ఇన్ ఫ్రంట్లో ఉంటుంది మీకు. సో వెరీ ఫస్ట్ ట్యాబ్ ఏంటని అడిగినారంటే ట్రాన్సాక్షన్ సమ్మరీ. సో మన ఓవర్ వ్యూ పేజ్లో చూసిందిదా మనకి ట్రాన్సాక్షన్ సమ్మరీలో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఉండేదా మనకు వచ్చి మన జిఎస్టీ పోర్టల్కి పుష్ అవుతుంది. సో మనం ఫస్టే చూసేసినాము B2B ఇన్వాయిసెస్ అంటే ఏంటి, B2C లార్జ్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ని చూసినాము, అడ్వాన్స్ పేమెంట్స్ అండ్ ట్యాక్స్ పెయిడ్. ఇంకొక 2-3 విషయం కూడా చూసినాము. నిల్ రేటెడ్ లైక్ ఎక్సెంప్టెడ్ చూసినాము, B2C స్మాల్ చూసినాము, అదన్నమే పైన ఉంది. సో ఇక్కడ HSN సమ్మరీ మనం ఓవరాల్గా ఎన్ని ఐటమ్స్ సేల్ చేసి ఉందాము, ట్యాక్సబుల్ ఐటమ్ ఎన్ని సేల్ చేసి ఉందాం అనేది ఇక్కడ HSN సమ్మరీలో మనకి చూపిస్తుంది. తర్వాత నిల్ రేటెడ్, ఇప్పుడు మనం వచ్చి ఫస్ట్ డిస్కస్ చేసినట్టు ఎక్సెంప్టెడ్లో వచ్చి మనకి 0% ఉండే ఐటమ్స్, అవతల నాన్ ట్యాక్సబుల్గా ఉండే ఐటమ్స్ అండ్ మన జిఎస్టీ అప్లికబుల్గా లేకుండా ఉండే ఐటమ్స్ అదన్నమే ఈ జాగాలో వచ్చేస్తుంది. తర్వాత B2C స్మాల్. సో B2C స్మాల్ కింద ఏమేమి వస్తుందని అడిగినారంటే కామర్స్, అదర్ దాన్ కామర్స్ అండ్ కస్టమర్కి మనం 2.5 lakhs కింద ఇన్వాయిస్ ఇచ్చున్నామంటే వాళ్ళందరినీ B2C ఎస్లో వచ్చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్ ఇష్యూడ్. సో డాక్యుమెంట్ ఇష్యూడ్ అంటే ఏంటంటే ఒక రిపోర్టింగ్ పీరియడ్లోనే మన దగ్గర మల్టిపుల్ నంబర్ సిరీస్ ఉంటుంది మన ఇన్వాయిస్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను వచ్చి 2 types ఆఫ్ నంబర్ సిరీస్ ఫాలో చేస్తున్నాను. సో ఫస్ట్ టైప్ వచ్చి ఏంటంటే INV-01, నెక్స్ట్ వచ్చి INV-10. సో ఇదిదా నా ఫస్ట్ నంబర్ ఫార్మాట్. నా సెకండ్ నంబర్ ఫార్మాట్ వచ్చి INV-Z01. అది నేను ఎంట్రీ చేయాలి. అప్పుడు దాన్ని గవర్నమెంట్కి తెలుస్తుంది ఇట్లా మరిగా వాళ్ళు 2 నంబర్ సిరీస్ ఫాలో చేస్తున్నారు అనేది. సో ఇట్లా మరిగే టైంలో మనం ఏం చేయాలంటే ఈ జాగాలో క్లోన్ అని క్లిక్ చేసేసి INV-Z-01 టు INV-Z-10 అనే మరిగా మీరు ఇక్కడ క్లిక్ చేసేసి మీరు దీన్ని క్లోజ్ చేసినారంటే అది వచ్చి అప్లై అయిపోతుంది ఈ జాగాలో. తర్వాత మీరు అన్నమే ఒకతూరు వెరిఫై చేసినాక మీరు ఇక్కడ వచ్చి పుష్ టు GSTN అని క్లిక్ చేయవచ్చు. సో పుష్ టు GSTN క్లిక్ చేసినారంటే మీకు వచ్చి GSTN నంబర్ చూపిస్తుంది, GSTN రిపోర్టింగ్ పీరియడ్ చూపిస్తుంది, GST యూసర్ నేమ్ చూపిస్తుంది, ఏం రిటర్న్ టైప్ ఇది, ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పుష్ చేస్తున్నారని చూపిస్తుంది. ఇప్పుడు మనం పుష్ టు GSTN క్లిక్ చేస్తాము. సో ఇప్పుడు OTP అడుగుతుంది. మన OTP జనరేట్ చేసేసి వెరిఫై అని క్లిక్ చేసినామంటే మనకు వచ్చి OTP వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అండ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ స్కెడ్యూల్డ్, ట్రాన్సాక్షన్ అప్లోడ్ హ్యాస్ బీన్ స్కెడ్యూల్డ్ అని మనకు వచ్చి ఉంది. సో స్కెడ్యూల్డ్ అంటే మనకి ఒక ఇన్ యాప్ నోటిఫికేషన్ వస్తుంది, అది లేకుండా మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ డ్రాప్ అవుతుంది. ఇట్లా మరిగా పుష్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్, పుష్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనే మరిగా మనకు వచ్చి ఒక మెయిల్ వస్తుంది. ఇఫ్ సపోజ్ మీకు ఒక మెయిల్ వస్తూ ఉంది లేదా ఒక ఇన్ యాప్ నోటిఫికేషన్ వస్తుంది సేయింగ్ దట్ ఫ్యూ ట్రాన్సాక్షన్స్లో వచ్చి ఫెయిలియర్ ఉంది అనే మరిగా వస్తుంది. ఆ ఫెయిలియర్స్ని మనం రెక్టిఫై చేయాలి. సో రెక్టిఫై చేసేదానికి మనం ఈ ఫెయిల్ ట్రాన్సాక్షన్ని క్లిక్ చేసినామంటే మనకి ఈ జాగాలో లిస్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్లో మనం పుష్ చేసిన ట్రాన్సాక్షన్స్లో ఫెయిలియర్స్ ఏదేమీ లేదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఫెయిలియర్స్ ఉంటే మీకు ఈ స్క్రీన్లో ఎట్లా డిస్ప్లే అవుతుందని మనం చూద్దాం. సో ఇప్పుడు ఫెయిలియర్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఉందంటే మీరు ఆ ఫెయిల్ ట్రాన్సాక్షన్ని క్లిక్ చేసిందే మీకు వచ్చి ఇట్లా మరిగి డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చి ట్రాన్సాక్షన్ నంబర్ చూపిస్తుంది, తర్వాత ట్రాన్సాక్షన్ డేట్, ట్రాన్సాక్షన్ టైప్ ఏంటి, ఎర్రర్ కోడ్ ఏంటి, తర్వాత ఎర్రర్ మెసేజ్ ఏంటి అని చూపిస్తుంది. సో GSTN ఈజ్ ఇన్వాలిడ్, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ GSTN అని ఒక ఎర్రర్ వచ్చి ఉంది. సో మనం దీన్ని వచ్చి 2 waysలో హ్యాండిల్ చేయవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చి ఏంటంటే మన ట్రాన్సాక్షన్ లెవెల్లో ఇన్వాయిస్ లెవెల్లో ఏం మిస్టేక్ అయి ఉంది, GSTN నంబర్లో ఏం మిస్టేక్ అయి ఉంది. సమ్టైమ్స్ ఆ జాగాలో L అని ఉంటుంది లేదు I అని ఉంటుంది, మనం బై మిస్టేక్గా 1 అని ఇచ్చి ఉంటాము. సో అట్లా మరిగే మిస్టేక్స్ హ్యూమన్ ఎర్రర్ ఇట్ టెన్స్ టు హ్యాపెన్ కదా. సో అట్లా మరిగి ఏదైనా మిస్టేక్ అయి ఉందా, లేదంటే మన ఇన్వాయిస్ వేసిన టైంలో ఆ పర్టికులర్ కస్టమర్ GST రిజిస్టర్డ్ పర్సన్గా ఉండొచ్చును. మనం GST ఫైల్ చేసే టైంలో వాళ్ళు వచ్చి GST నెంబర్ డియాక్టివేట్ అయిపోయి ఉంటుంది బికాస్ వాళ్ళు వచ్చి కస్టమర్గా చేంజ్ అయిపోయిన వల్ల. సో ఇట్లా మరిగే సినారియోస్ కూడా మనకి ఉంది. సో ఫెయిల్ ట్రాన్సాక్షన్ ఉండిందంటే మీరు డైరెక్ట్గా పోయి ఆ ఇన్వాయిస్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసి చేంజ్ చేసి అగైన్ రీపుష్ చేయవచ్చు. ఇప్పుడు మనం అన్ని ఫెయిల్ ట్రాన్సాక్షన్ అన్నీ చేసినాక మనం పుష్ చేసినాక మనకి పుష్ సక్సెస్ఫుల్ అని నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు పుష్ చేసి ఫైల్ చేసి దానికి ముందుగానే మీరు ఒక ఎర్రర్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఓకేనా. మన సిస్టమ్ ఏది ఫైండ్ అవుట్ చేయలే, బట్ బై మిస్టేక్గా మీరు వచ్చి ఒక ఇన్వాయిస్లో ఏదో ఒక వాల్యూ రాంగ్గా ఎంటర్ చేసి ఉండారు, లేదో మీరు
ఒక ఇన్వాయిస్ వచ్చి బై మిస్టేక్గా ఇంపోర్ట్లో ఉంది, లేదా బై మిస్టేక్గా ఎక్స్పోర్ట్లో ఉంది, బై మిస్టేక్గా అది కన్స్యూమర్గా కన్సిడర్ అయిపోయింది, అట్లా మరి సినారియోస్ ఉన్నిందంటే మన డేటా పుష్ అయిపోయింది. సో వన్స్ పుష్ అయిపోయిందంటే జోహో బుక్స్లో అది లాక్ అయిపోతుంది. అది లాక్ రిలీజ్ చేయాలంటే మన వెరీ ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇక్కడ రీసెట్ పుష్ అని క్లిక్ చేయాలి. సో రీసెట్ పుష్ అని క్లిక్ చేసినారంటే మీకు వచ్చి మీ పోర్టల్లో అన్ని డేటా రీసెట్ అయిపోతుంది. సో రీసెట్ అయినాక మీరు వచ్చి జోహో బుక్స్లో మీ ట్రాన్సాక్షన్స్ అన్లాక్ అయిపోతుంది. అన్లాక్ అయిపోయిందంటే మీరు వచ్చి మీ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఎడిట్ చేసేసి ఏదేది కరెక్షన్స్ చేయాలనో అదన్నీ చేసేసి అగైన్ వెరిఫై చేసేసి మీరు రీపుష్ చేసుకోవచ్చును. సో వన్స్ మీరు అన్నీ కంప్లీట్ చేసి రీపుష్ చేసినాక ఫైల్ యువర్ రిటర్న్ ట్యాబ్ లోపల వెళ్తారు. ఫైల్ యువర్ రిటర్న్ ట్యాబ్ లోపల వెళ్ళినారంటే మీకు వచ్చి వెరీ ఫస్ట్ బటన్ చూపించేది చెక్ స్టేటస్ అనే ఒక బటన్. సో చెక్ స్టేటస్ బటన్ని మీరు క్లిక్ చేసినారంటే మనకు వచ్చి మనం పుష్ చేసిన ట్రాన్సాక్షన్స్ది ఏదైనా ఎర్రర్స్ ఉందా లేదా దాని స్టేటస్ ఏమని మనం చూడవచ్చును. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్లో మనకి లుక్స్ లైక్ దేర్ ఆర్ నో ఎర్రర్స్ ఇన్ ద పుష్డ్ ట్రాన్సాక్షన్స్ పుష్డ్ అనే మరిగా వచ్చి ఉంది. సో మనం పుష్ చేసిన ఎర్రర్స్ అంతా ఏదేమే లేదని వస్తుంది. మనం ఓకే క్లిక్ చేసేవచ్చును, ఫైల్ నో ప్రొసీడ్ చేయవచ్చును. బట్ మన ఎగ్జాంపుల్ జ్ఞాపకం ఉంది కదా అందరికీ, నా అకౌంటెంట్ దా ఫైల్ చేస్తున్నాడు, నేను వచ్చి ఒక అడ్మిన్. సో నా దగ్గర నా అకౌంటెంట్ వచ్చి అప్రూవల్కి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఆ అప్రూవల్ ప్రాసెస్ ఎట్లా వర్క్ అవుతుందని నేను చూపిస్తాను రండి. సో ఇప్పుడు మీరు అప్రూవల్ ఎనేబుల్ చేసి ఉన్నారంటే మన జిఎస్టీ ఫైలింగ్ వ్యూ సమ్మరీ జాగా చూస్తున్నాం కదా, సో అక్కడనే వచ్చి మనకి సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని ఒక బటన్ ఉంటుంది. ఇది వచ్చి అప్రూవర్ ఎండ్ అంటే మన అకౌంటెంట్ చూస్తున్నారు ఇప్పుడు. ఓకేనా, మన అకౌంటెంట్ చూసేటప్పుడు మనకి ఈ జాగాలో సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని ఒక బటన్ ఉంటుంది ఈ జాగా, లేదంటే మీరు ఫైల్ యువర్ రిటర్న్ ట్యాబ్లో సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని ఒక బటన్ ఉంటుంది. సో వన్స్ సబ్మిట్ చేసేసినారంటే ద అడ్మిన్ వచ్చి అప్రూవ్ చేసుకోవచ్చును. అది ఆ పేజ్ ఎట్లా ఉంటుందని నేను ఇంకా 2 స్లైడ్స్లో చూపిస్తాను. సబ్మిట్ ఫర్ అప్రూవల్ ఇచ్చేసినారు, మన అకౌంటెంట్ వచ్చి సబ్మిట్ ఫర్ అప్రూవల్ ఇచ్చేసినారు. ఇప్పుడు అకౌంటెంటే చెక్ చేసేటప్పుడు ఆయనకు ఒక మిస్టేక్ అనిపిస్తుంది, ఇట్లా మనకి ఒక ఇన్వాయిస్లో మిస్టేక్ ఉంది, నేను దాన్ని కరెక్ట్ చేయాలా అట్లనేసి ఆ అకౌంటెంటే వచ్చి నేను రీకాల్ చేసుకుంటాను రిటర్న్ని. అంటే మరి ఇక్కడ రీకాల్ రిటర్న్ క్లిక్ చేసినారంటే అప్రూవల్కి సబ్మిట్ చేసిన ఆ రిటర్న్ వచ్చి రీకాల్ అయ్యి అగైన్ అకౌంటెంట్ దగ్గర వచ్చేస్తుంది. ఓకేనా, సో రీకాల్ చేసి ఏమేమి కరెక్షన్ చేయాలో అగైన్ సబ్మిట్ ఫర్ అప్రూవల్ ఇచ్చేయచ్చును. సో వన్స్ సబ్మిట్ ఫర్ అప్రూవల్ ఇచ్చినాక అడ్మిన్కి ఇట్లా మరిగి చూపిస్తుంది, అప్రూవ్ రిటర్న్ అనే మరిగా చూపిస్తుంది. సో అడ్మిన్ వచ్చి అగైన్ అన్నీ వెరిఫై చేసినాక అప్రూవ్ రిటర్న్ క్లిక్ చేయవచ్చును. లేదు దాంట్లో ఏదో ఒక మిస్టేక్ ఉంది అట్లా అంటే ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేసినారంటే అడ్మిన్కి వచ్చి రిజెక్ట్ రిటర్న్ అనే మరిగా చూపిస్తుంది. సో ఆయనకి ఏం ఆప్షన్ కావాలో అప్రూవ్ ఆర్ రిజెక్ట్, అడ్మిన్ వచ్చి ఏం ఆప్షన్ కావాలో దాన్ని పెట్టుకోవచ్చును. ఇప్పుడు రండి మన ఫైలింగ్ ఎట్లా చేయాలని చూస్తాం. సో ఇప్పుడు మీరు మన చెక్ స్టేటస్ వరకు ఈ ట్యాబ్లో చూసినాం, నెక్స్ట్ అప్రూవల్ చూసినాం. సో వన్స్ అప్రూవ్ అయినాక అకౌంటెంట్ వ్యూకి ఎట్లా ఉంటుంది లేదా అడ్మిన్ వ్యూలో ఎట్లా ఉంటుంది ఇట్లా మరి కదా ఉంటుంది. ఫైల్ నౌ అని ఉంటుంది. సో ఫైల్ నౌని క్లిక్ చేసినామంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేయమని చెప్తుంది. అగ్రీ చేసినాక మీరు వచ్చి మన ఫస్ట్ సెషన్ స్టార్టింగ్లో డిస్కస్ చేస్తున్నాము జోహో బుక్స్లో 2 టైప్స్ ఆఫ్ ఫైలింగ్ మెథడ్ సపోర్ట్ చేస్తున్నాం అనేసి. ఫస్ట్ వచ్చి ఈవీసీ, సెకండ్ వచ్చి డిఎస్సి. సో ఈవీసీ అంటే ఏంటంటే మీ రిజిస్టర్డ్ పాన్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసేసి మీకు ఆ రిజిస్టర్డ్ పాన్ నెంబర్లో ఉండే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంట్రీ చేసి మీరు ఫైలింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చును. సో అది ఎట్లా చేయాలంటే ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంట్రీ చేసుకుంటారు, ఇక్కడ మీరు వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి జనరేట్ ఓటీపీ ఇచ్చినారంటే ఆ పాన్ నెంబర్తో లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీరు ఓటీపీ ఎంట్రీ చేసి మీరు ఫర్దర్గా ఫైలింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చును. లేదు నా దగ్గర డిజిటల్ సిగ్నేచర్కైనా డాంగిల్ అవైలబుల్గా ఉంది, నేను దాంట్లో ఫైలింగ్ చేసుకుంటానని మీరు ఫీల్ చేసినారంటే అది డిఎస్సి, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ పెట్టి మీరు ఫైలింగ్ కంప్లీట్ చేయాలని అనుకున్నారంటే దానికి మీరు జోహో బుక్స్ విండోస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసే మరిగా ఉంటుంది. సో డౌన్లోడ్ చేసేదానికి మైక్రోసాఫ్ట్ స్టోర్ వెళ్ళి అక్కడ సర్చ్లో జోహో బుక్స్ అని వేసినారంటే వెరీ ఫస్ట్ ప్రోడక్ట్గా మన ప్రోడక్ట్ వస్తుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసి వెబ్సైట్లో ఎట్లా లాగిన్ చేస్తున్నారో మీ ఈమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ వేసి ఎట్లా లాగిన్ చేస్తున్నారో అదే మరిగా ఆ అప్లికేషన్లో లాగిన్ చేసుకొని మీ డాంగిల్ని కనెక్ట్ చేసేసి మీ ఫైలింగ్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు విండోస్ అప్లికేషన్లో. ఓకేనా, సో ఈ 2 మెథడ్ మనం సపోర్ట్ చేస్తున్నాము. సో వన్స్ ఫైల్ చేసినాక మీ ట్యాబ్ ఎట్లా డిస్ప్లే అవుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. సో వన్స్ మనం ఫైల్ చేసినాక మనం ట్యాబ్లో వచ్చి ఇట్లా మరిగా GSTR1 ఫైల్డ్ అనే మరిగా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం GSTR1 ఫైలింగ్ని ఫుల్గా కంప్లీట్ చేసేసినాం.
ఇంతవరకు ఏం ఎర్రర్స్ రాలా, ఇంతవరకు ఏం మిస్టేక్స్ రాలా, మనం ప్రాపర్గా మన అకౌంటెంట్ ఫైల్ చేసి ఫినిష్ చేసేసినారు, అడ్మిన్గా మనం హ్యాపీగా ఉంటాము. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మనం వచ్చి ఒక విషయంని మిస్ చేసేసినాము. బై మిస్టేక్గా ఏదో ఒక ఇన్వాయిస్ని మనం వేసి దానికి మిస్ చేసేసినాము, లేదా ఏదో ఒక డేటాని మనం ఆ ఇన్వాయిస్లో ఆల్రెడీ ఫైల్ చేసిన ఇన్వాయిస్లో అప్డేట్ చేసి దానికి మిస్ చేసేసినాము. సో అట్లా మరి టైంలో మనం అమెండ్మెంట్స్ చేస్తాం కదా. సో అమెండ్మెంట్స్ అనేది వచ్చి మనం పోర్టల్లో చేసి మరి ఉంటుంది. జోహో బుక్స్లో మీరు వన్స్ ఫైల్ చేసేసినారంటే ఎట్లా ఆ చేంజెస్ చేయాలి అని చెప్తాను. సో ఇప్పుడు ఎట్లా చేంజెస్ చేస్తారంటే ఇక్కడ మార్క్ యాజ్ అన్ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మార్క్ యాజ్ అన్ఫైల్ అని క్లిక్ చేసినారంటే మీకు వచ్చి ఫైలింగ్ వచ్చి అన్ఫైల్ అయిపోతుంది. వన్స్ మీరు జోహో బుక్స్లోంచి ఫైలింగ్ ఫుల్గా కంప్లీట్ చేసేసినారంటే ద లింక్ బిట్వీన్ జోహో బుక్స్ అండ్ జిఎస్టీ పోర్టల్ వచ్చి ఉండదు, లింక్ వచ్చి ఫినిష్ అయిపోను. సో ఇక్కడ మీరు చేసే చేంజెస్ మీ పోర్టల్లో ఎక్కడమే రిఫ్లెక్ట్ అవ్వదు, మీరుదా దాన్ని పోర్టల్లో అమెండ్మెంట్ చేసి రిఫ్లెక్ట్ చేసే మరిగా ఉంటుంది. సో అన్ఫైల్ చేసేది మీరు ఇక్కడ నుంచే చేసుకోవచ్చును. ఆర్ ఎల్స్ ఫైల్ రిటర్న్ ట్యాబ్ లోపల వెళ్ళినారంటే మీకు ఈ జాగాలనే మార్క్ యాజ్ అన్ఫైల్ అండ్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ మీరు అన్ఫైల్ చేసినాక అన్ని చేంజెస్ మీరు చేసినాక మీరు వచ్చి అగైన్ మార్క్ యాజ్ ఫైల్డ్ అనే మరిగా ఇచ్చేయవచ్చు. సో మార్క్ యాజ్ ఫైల్డ్ అని ఇచ్చేసినారంటే మీ ఫైలింగ్ రిటర్న్ ఫైల్ అయిపోతుంది. ఇప్పుడు మనం పోర్టల్లో ఎట్లా సార్ నేను వచ్చి అట్లా మరిగా విషయంగా చేసేది, అమెండ్మెంట్స్ చేసేది అంటే మీరు వచ్చి ఇప్పుడు పోర్టల్లో పోయి అమెండ్మెంట్స్ పేజ్కి పోయినారంటే మీకు అమెండ్ రికార్డ్ డీటెయిల్స్ అనే మనకి ఒక ట్యాబ్ కనిపిస్తుంది. సో 9A కింద మీరు వచ్చి మీ B2B ఇన్వాయిసెస్, B2C లార్జ్ ఇన్వాయిసెస్, ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ అండ్ క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ అట్లా మరి అన్ని విషయాలు మీరు వచ్చి అమెండ్ చేసుకోవచ్చును. సో ఇప్పుడు నేను వచ్చి 9Aలో అమెండ్ B2B ఇన్వాయిసెస్ కింద ఒకటి వేసి ఉన్నాను. సో దాన్ని క్లిక్ చేసినానంటే నాకు వచ్చి నా పేజ్ ఇట్లా మరిగా విజిబుల్గా ఉంటుంది. ఏం ఫినాన్షియల్ ఇయర్, ఏం ఇన్వాయిస్ నంబర్, అమెండ్ రికార్డ్ అని క్లిక్ చేసినానంటే నాకు వచ్చి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ దొరుకుతుంది. నేను వచ్చి ఏమేమి డీటెయిల్స్ అప్డేట్ చేయాలో అన్ని డీటెయిల్స్ని అప్డేట్ చేసేసి సేవ్ చేసినానంటే అది సేవ్ అయిపోతుంది. సో ఇట్లా మీరు వచ్చి మీ ఫైలింగ్ మీ బుక్స్లో సెటప్ చేసినాక మీరు వచ్చి ఇట్లా మరి ఫైలింగ్ ప్రొసీజర్ని చేసే మరిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రీక్యాప్ చూస్తాము. సో ఇంతవరకు మనం క్లియర్గా ఎట్లా వచ్చి జోహో బుక్స్లో ఫైలింగ్ ఎట్లా సెటప్ చేసేసి ఫైలింగ్ చేసి అమెండ్మెంట్స్ మరి ఏదైనా చేస్తామంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా అనేది ఫుల్గా నేర్చుకున్నాము. ఇప్పుడు దాన్ని ఒక రీక్యాప్, ఒక సమ్మరైజ్ మరిగా చేసుకుంటాం. సో వెరీ ఫస్ట్ థింగ్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, సెట్టింగ్స్లో ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్లో మన జిఎస్టీ యూసర్ నేమ్ ఎంటర్ చేయాలి. రిపోర్టింగ్ పీరియడ్, జనరేట్ ఫస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఫ్రమ్ వచ్చి మీరు ఏ డేట్లో జోహో బుక్స్ నుంచి ఫైలింగ్ జనరేట్ చేస్తున్నారో, ఫస్ట్ టైం చేస్తున్నారో ఆ డేట్ పెట్టుకోవాలా. తర్వాత అప్రూవల్స్, సో అప్రూవల్స్ కూడా మనం ఇప్పుడుదా డిస్కస్ చేస్తున్నాము. వ్యూ సమ్మరీ క్లిక్ చేస్తున్నామంటే ఓవర్ వ్యూ పేజ్ ఉంటుంది. ఓవర్ వ్యూ పేజ్లో ఇన్ డీటెయిల్గా మనం ఎన్ని ఇన్వాయిసెస్ ట్రాన్సాక్షన్ లెవెల్లో ఏం జిఎస్టీ ట్రీట్మెంట్ ఇచ్చిండామో అదన్నమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత పుష్ టు జిఎస్టీ ట్యాబ్లో మనకి 6 ట్యాబ్స్ అవైలబుల్గా ఉంటుంది. ట్రాన్సాక్షన్ సమ్మరీ, హెచ్ఎస్ఎన్, నిల్ రేటెడ్, B2C స్మాల్, డాక్యుమెంట్ ఇష్యూడ్, ఫెయిల్ ట్రాన్సాక్షన్స్. మనం పుష్ చేసినాక ఏదైనా ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నిందంటే మనకు మెయిల్లో వస్తుంది, ఇన్యాప్ నోటిఫికేషన్లో వస్తుంది, అది లేకుండా ఫెయిల్ ట్రాన్సాక్షన్ లోపల వస్తుంది. పుష్ చేసినాక ఏదైనా ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసినారంటే మీ ఎండ్లోనే మీరు ఏదైనా ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసినారంటే రీసెట్ పుష్ క్లిక్ చేసి మీరే ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకోవచ్చును. లైక్ ఎర్రర్స్ అని నేను మీన్ చేసేది వచ్చి మన ఇన్వాయిసెస్లో ఏదైనా వాల్యూ వేసి ఉండేదో లేదా రాంగ్ ఐటమ్ చూస్ చేసి ఇన్వాయిస్ వేసిందో అట్లా మరి విషయం కలిగిన ఎర్రర్స్ అని చెప్తున్నాను. సో రీసెట్ పుష్ క్లిక్ చేసి ఇన్వాయిస్ని ఎడిట్ చేసుకోవచ్చును. ఎడిట్ చేసేసి మీరు ఫర్దర్గా అన్ని విషయాలు అక్కడ చేసుకోవచ్చును. సో అన్ని ఎడిటింగ్ చేసినాక అగైన్ పుష్ టు జిఎస్టీ అని క్లిక్ చేసినారంటే పుష్ అయిపోతుంది. అండ్ దెన్ ఫైల్ యువర్ రిటర్న్, మీరు వచ్చి ఫైల్ యువర్ రిటర్న్ ట్యాబ్లో ఫైల్ నౌ క్లిక్ చేసుకోవచ్చును. ఏదైనా అప్రూవల్ ఎనేబుల్ చేస్తున్నారంటే మీరు వచ్చి అప్రూవల్ చేసుకొని ఫైల్ నౌ ఇచ్చినాక మీరు వచ్చి అగైన్ మార్క్ యాజ్ అన్ఫైల్ క్లిక్ చేసేసి ఏదైనా చేంజెస్ చేస్తూ ఉన్నారంటే ఇక్కడ అగైన్ వచ్చి మార్క్ యాజ్ ఫైల్ అనే మరి వేయచ్చు. సో దీంతో మనం జిఎస్టీ ఫైలింగ్ వచ్చి ఎట్లా చేయాలా అనేది ఫుల్గా నేర్చుకున్నాము. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నిందంటే ఆ క్వశ్చన్స్ని ఇప్పుడు అడగండి. లక్ష్మీనారాయణన్ సార్, హాయ్ సార్, వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ అప్లోడింగ్ దిస్ ట్రాన్సాక్షన్ టు జిఎస్టీఎన్ పోర్టల్, హెన్స్ ఇట్ కెనాట్ బి మోడిఫైడ్ ఆర్ డిలీటెడ్. సో ప్లీజ్ రైట్ టు మన సపోర్ట్ ఈమెయిల్ ఐడి ఫర్ ఫర్దర్ అసిస్టెన్స్ అనే మరిగా ఉంది కదా సార్. సో మీరు మీ డేటాని జోహో బుక్స్ నుంచి పుష్ చేసి ఉండారు సార్. సో పుష్ ఇనిషియేట్ అయ్యి ఉంది. సో ఆ పుష్ కంప్లీట్ అయ్యేసి మీకు ఒక ఇన్యాప్ నోటిఫికేషన్ లేదా మీ ఈమెయిల్ ఐడికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. లైక్ ఇట్లా మరిగా మీ పుష్ సక్సెస్ఫుల్ అయ్యింది అని వస్తుంది. లేదంటే ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఫెయిల్ ట్రాన్సాక్షన్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా సార్, దాంట్లో ఫెయిల్ ట్రాన్సాక్షన్స్లో వస్తుంది సార్.
ఓకేనా? వచ్చిందంటే మీరు దాన్ని రెక్టిఫై చేసుకోండి. లేదు సక్సెస్‌ఫుల్లీ పుష్డ్ అంతా ఉంది. నేను ఒక ట్రాన్సాక్షన్ ఎడిట్ చేయాలా అనే మరిగా ఉండిందంటే మీరొచ్చి రీసెట్ పుష్ క్లిక్ చేసేయండి సార్. రీసెట్ పుష్ క్లిక్ చేసినాక వన్స్ మీ ట్రాన్సాక్షన్ అనేది రీసెట్ అయినాక మీరు ఏమేమి ఎడిట్ చేయాలనో అదనేమో ఎడిట్ చేసేసి మీరు అగైన్ పుష్ టు జీఎస్టీ అని క్లిక్ చేయండి సార్. మీకు ఆ ఇష్యూ రెక్టిఫై అయిపోతుంది. సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్ సార్. ముఖేష్ సార్, హౌ టు ఫైల్ ద నిల్ రిటర్న్ ఇన్ జోహో బుక్స్ GSTR1. సో నిల్ రిటర్న్ అనేది వచ్చి మీరు జోహో బుక్స్ నుంచి ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. మీ ఫైలింగ్ని పోర్టల్లో కంప్లీట్ చేసేయండి. ఓకేనా సార్? లైక్ నిల్ రిటర్న్ అంటే మన దగ్గర ఏ డేటా ఉండదు కదా సార్. సో నిల్ రిటర్న్ మీరు పోర్టల్లో ఫైల్ చేసేయండి. బుక్స్లో వచ్చి మార్క్ యాస్ ఫైల్ అనే ఆప్షన్ మాట్లాడినాం కదా సార్. సో మార్క్ యాస్ ఫైల్ అనేది క్లిక్ చేసేయండి సార్. అది చేస్తేనే మీకు ఫైలింగ్ అయిపోతుంది సార్. నిల్ రిటర్న్ ఫైలింగ్ అయిపోతుంది సార్. సో వీఆర్ రేసింగ్ అండ్ డెబిట్ నోట్ ఫార్ TCS. అది GSTకి పుష్ అవ్వకూడదు అనేది మీ క్వశ్చన్ కదా సార్. సో ఆ TCSకి మీరు క్రియేట్ చేసే డెబిట్ నోట్ని మీరు వచ్చి అవుట్ ఆఫ్ స్కోప్ అనే ట్యాక్స్లో ఇవ్వండి సార్. సో లైన్ ఐటమ్ లెవెల్లో చూసినారంటే మీ ట్యాక్సెస్ వచ్చి అవుట్ ఆఫ్ స్కోప్ అని పెట్టండి సార్. సో అవుట్ ఆఫ్ స్కోప్ అని పెట్టినారంటే మీకు అది వచ్చి GSTకి అప్లికబుల్గా ఉండదు. సో దాట్ మీరు మీ రిటర్న్స్ని పుష్ చేసేటప్పుడు మీకు అది వచ్చి మీ GST పోర్టల్కి పుష్ అవ్వదు సార్. ట్యాక్సెస్ని అవుట్ ఆఫ్ స్కోప్ అని ఇచ్చేసినారంటే మీకు పుష్ అవ్వదు సార్. సో ఇదా మీరు అడిగినకి ఆన్సర్ సార్. థ్యాంక్ యూ సార్. హలో సార్, చంద్రశేఖర్ సార్, హాయ్ సార్. సో మీరు ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నారు కదా సార్ చాట్లో. సో ఎనీ ఇయర్లీ ఫైలింగ్స్ ఇస్ దేర్ అనేసి. సో మన జోహో బుక్స్లో GSTR9 ఫైల్ చేసేదానికి మెథడాలజీస్ ఉంది సార్. సో GSTR9 ఫైలింగ్ మేము సపోర్ట్ చేస్తున్నాము. బట్ మీరు బిలో 2 crores అని అడిగి ఉంటారు కదా సార్. సో అది వచ్చి మీ టర్న్ ఓవర్ బేస్ చేసి ఎట్లా ఒక ట్యాక్స్ మీకు అప్లికబుల్గా ఉంటుందనేసి మీరు మీ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర ఒకటి కన్సల్ట్ చేసినాక మీరు వచ్చి ఫర్దర్గా ప్రొసీడ్ చేయండి సార్. సో మన దగ్గర GSTR9 ఇయర్లీ ఫైలింగ్ అనేది GSTR9 అవైలబుల్గా ఉంది. బట్ మీరు దానికి అప్లికబులా, మీకు ఏమేమి ఫైలింగ్ అప్లికబుల్, సో అదన్నీ విషయంగా మీ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర మీరు ఒకటి చెక్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ది సెషన్ సార్. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ వచ్చి హౌ టు క్రియేట్ B2C స్మాల్ ఇన్వాయిసెస్ ఇన్ జోహో బుక్స్ అని మరి అడిగినారు కదా సార్. సో B2C స్మాల్ అనేది వచ్చి మీరు జనరల్గా ఇన్వాయిస్ క్రియేట్ చేసే మరిగానే క్రియేట్ చేయండి సార్. న్యూ ఇన్వాయిస్ క్రియేట్ చేసేసి జనరల్గా మీరు అన్నీ డేటా ఫిల్ చేసే మరిగా ఫిల్ చేయండి. బట్ రెండు విషయం అంటూ మీరు చూసుకునే మరిగా ఉంటుంది సార్. ఒకటి వచ్చి GST ట్రీట్మెంట్ సార్. GST ట్రీట్మెంట్ వచ్చి కన్స్యూమర్గా ఉండాలా, అది లేకుండా GST ట్రీట్మెంట్ కన్స్యూమర్ ఆర్ అన్రిజిస్టర్డ్లో ఉండాలా, అది లేకుండా ఇన్వాయిస్ది ఓవరాల్ వాల్యూ వచ్చి 2.5 lakhsకి తక్కువగా ఉండిందంటే అది B2C స్మాల్ లోపల వస్తుంది సార్ ఆటోమేటిక్గా. లేదా 2.5 lakhsకి పైన ఉంది, ఇన్వాయిస్ వాల్యూ 2.5 lakhsకి అధికంగా ఉంది అట్లంటే మీకు వచ్చి GST ఫైలింగ్ చేసేటప్పుడు అది B2C లార్జ్ కింద వస్తుంది సార్. అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద సెషన్. మీకు అగైన్ ఏదైనా డౌట్స్ ఉండిందంటే మన ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ డ్రాప్ చేయండి. అట్లా లేదంటే మన హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినారంటే తెలుగు సపోర్ట్ అవైల్ చేసుకోవచ్చును. సో తెలుగు సపోర్ట్ ఏజెన్సీని రీచ్ అవుట్ చేయాలంటే టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేసేసి దాంట్లో నంబర్ 1 క్లిక్ చేసినాక నంబర్ 4 క్లిక్ చేస్తారు. సో నంబర్ 4 క్లిక్ చేసినారంటే మీరు వచ్చి తెలుగు ఏజెన్సీ దగ్గర మాట్లాడవచ్చును. థ్యాంక్ యూ సో మచ్.